హాయ్ ఆల్ వెల్కమ్ టు నాగపట్నం సిరీస్ పార్ట్ 2. సో, బీచ్‌లో స్నానం చేసిన తర్వాత ఇప్పుడు డైరెక్ట్ చర్చ్‌లోకైతే వెళ్ళిపోవాలి. సో, చర్చ్‌లోకి వెళ్ళకముందు మాకు కొన్ని థింగ్స్ కావాలి. లైక్ క్యాండిల్, పూలదండ అవన్నీ కావాలి. సో, అవన్నీ తీసుకున్నాము. ఇక్కడ లైన్‌గా క్యాండిల్ షాప్స్ అవన్నీ ఉంటాయి. బట్ మేము ఎప్పుడు నాగపట్నం వెళ్ళినా ఈ అంకుల్ దగ్గరనే క్యాండిల్స్ అవన్నీ తీసుకుంటాము. సో, ఇప్పుడు కూడా అక్కడనే తీసుకున్నాము. తీసుకున్న తర్వాత మేము ఇక చర్చ్‌లోకైతే వెళ్ళిపోతున్నాం. బ్యాక్ సైడ్ పెద్ద చర్చ్ ఉంది. సో, ఇది ఫ్రంట్ ఒక చిన్న చాపెల్ లాగా ఉంటదనమాట. సో, అక్కడైతే ఫస్ట్ వెళ్ళి బ్లెస్ చేసుకుంటున్నాం మేము ప్రేయర్ చేసి. సో, ఇక్కడ ఏందంటే మేము తీసుకెళ్ళిన పూలదండ, క్యాండిల్స్ అవన్నీ బ్లెస్ చేసి మళ్ళీ మనకే ఇస్తారనమాట. సో, ఇక్కడ కూర్చొని కొంచెం సేపు ప్రేయర్ చేసి దాని తర్వాత మళ్ళీ మేము పెద్ద చర్చ్‌లోకైతే వెళ్ళిపోయినాము. సో, ఇది అసలైన వెలంగని మాద చర్చ్ అనమాట. సో, దీనిది వ్యూ చూడండి చాలా బావుంటది అసలు. అండ్ బయట నుంచే కాదు లోపల కూడా అద్రిపోతది. అండ్ మాదా స్టాచ్యూ ఉండని లోపల మొత్తం చాలా అంటే చాలా బావుంటది. సో, ఇప్పుడు మేము దీని లోపలికెళ్ళైతే ప్రేయర్ చేసుకొని, బ్లెస్ చేసుకొని వస్తామనమాట. సో, మేము వెళ్ళింది జులై టైంలో. మేము రెయిన్స్ ఎక్స్‌పెక్ట్ చేసినాము. ఎందుకంటే అది రెయినీ సీజన్ కదా! సో, రెయిన్స్ ఎక్స్‌పెక్ట్ చేసినాం. బట్ అస్సలు రెయిన్స్ లేదు. అండ్ సమ్మర్‌లా చాలా హాట్ కూడా లేదు. సన్ లేదు, రెయిన్స్ లేదు. నార్మల్ ఉండే చిల్‌గా. సో, దీని లోపలికెళ్ళి బ్లెస్ చేసుకొని బయటికొచ్చి మళ్ళీ క్యాండిల్ ముట్టిచ్చేసినాము. ముట్టిచ్చేసిన తర్వాత ఇక డైరెక్ట్ ఇప్పుడు రూమ్‌కైతే వెళ్ళిపోతున్నాము. సో, ఇక్కడ ఏందంటే మే టైంలో సమ్మర్ హాలిడేస్‌లో వస్తే అసలు నడవడానికి కూడా ప్లేస్ ఉండదు. సో, అంత జనం ఉంటారు. బట్ ఇప్పుడు జులైలో అంత జనమేం లేరు. నార్మల్‌గుంది. క్లైమేట్ కూడా బావుంది. సో, ఈ టైమ్ ఈస్ ద బెస్ట్ టైమ్ అనమాట. సో, ఇక్కడ నుంచి రూమ్‌కెళ్ళి ఫ్రెష్ అయ్యి అప్పటి వరకు ఏం కుకింగ్ చేయలేదు కాబట్టి బయటికొచ్చి స్ట్రీట్ సైడ్ నాష్టా అయితే చేసినాము. దాని తర్వాత మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ బీచ్‌కి వెళ్ళినాము. సో, ఏందంటే మళ్ళీ హైదరాబాద్‌కొస్తే బీచ్ ఉండదు కాబట్టి విల్ మేక్ ష్యూర్ దట్ అక్కడ ఉన్నన్ని రోజులు బీచ్ అనేది ఎంజాయ్ చేస్తాం. ఎవ్రీ డే కంపల్సరీ అట్‌లీస్ట్ 1 అవర్ జస్ట్ బీచ్‌కెళ్ళి ఎంజాయ్ చేసి వస్తామనమాట. సో, ఇక్కడ నేను మా కజిన్స్ అందరం కలిసి ఇక మట్టిలో ఆడుకుంటున్నాము. ఇల్లు కడుతున్నాము. సో, ఎవరికి ఇవన్నీ నచ్చాయి. వి లవ్ ఇట్ అనమాట. సో, అక్కడ చాలా సేపు టైమ్ స్పెండ్ చేసినాము. సో, జులై టైంలో 6:00కే బీచ్ క్లోజ్ అనమాట. సో, మేము మళ్ళీ 6:00కి వచ్చేసినాం. సో, రూమ్‌కెళ్ళే దారిలో మాకు ఇది కనిపించింది. సో, దీంట్లో ఏందంటే బర్డ్స్, హెన్స్, రాబిట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో, మీకు సరిగ్గా కనిపించట్లేదు అనుకుంటున్నా. బికాజ్ గ్రిల్ జాలి అవి ఉన్నాయి కదా! సో, కనిపించట్లేదు. బట్ యాహ్! దాంట్లో చిన్న చిన్న రాబిట్స్, చిన్న చిన్న బర్డ్స్, చిన్న చిన్న ప్యారట్స్, హెన్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ పెంచుకుంటున్నారనమాట. సో, అవన్నీ చూసుకుంటూ దెన్ మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఈవినింగ్ మాస్క్ అని చెప్పి వెళ్ళినాం. బట్ అన్‌ఫార్చునేట్‌లీ అది మా బ్యాడ్ లక్కో ఏందో తెలీదు గానీ మాస్ అయిపోయింది మేము వెళ్ళేసరికి. సో, ఇక లోపలికెళ్ళి అంతా చూసి ఇక ప్రేయర్ చేసి వచ్చేసినాము. అండ్ ఇది చర్చ్ లోపల స్టాచ్యూ అనమాట జీసస్‌ది. సో, చాలా బాగుంది కదా! సో, ఇక్కడ ఏందంటే ఆ చర్చ్‌లో రైట్ రౌండ్ చర్చెస్ ఉంటాయి. సో, అక్కడ ఏదో ఒక టైంలో కంపల్సరీ మాస్ అనేది జరుగుతూనే ఉంటదనమాట. సో, అవన్నీ నేను షూట్ చేయలేకపోయినాను. బట్ యాహ్! 4 సైడ్స్ చర్చెస్ అనేవి ఉంటాయి. దాని తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ ఒక చిన్న చాపెల్ అనేది ఉంది. సో, అక్కడెళ్ళినాము. అక్కడెళ్ళి మొత్తం చూసినాం. సో, ఈ కట్టే విధానం అవన్నీ చాలా బాగున్నాయి. దాని తర్వాత ఇది అసలైన ప్లేస్ అనమాట. ఇది అడోరేషన్ చాపెల్. ఇక్కడ అస్సలు ఒక పిన్ డ్రాప్ సైలెన్స్ అసలు ఎవ్వరేం మాట్లాడరు. పీస్‌ఫుల్‌గా ఉంటది. ప్రేయర్ చేసుకొని మళ్ళీ బయటికి వచ్చేయడం. దాని తర్వాత దాని పక్కనే ఈ స్టాచ్యూ ఉందనమాట జీసస్‌ది. సో, వైట్ మార్బుల్స్‌తోని ఈ నైట్ టైంలో చాలా బాగా అనిపిస్తుంది అసలు. దాని తర్వాత మళ్ళీ ఇక షాపింగ్‌కెళ్దామని చెప్పి ఇలా మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ చర్చెస్ ఇవన్నీ. అండ్ ఇట్స్ షాపింగ్ టైమ్. సో, షాపింగ్ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి? అందరికి నచ్చుతది. ఇట్స్ కామన్ ఇన్ ఎవ్రీవన్. షాప్స్ చూస్తే ఏదో ఒకటి కొనాలి కంపల్సరీ కాబట్టి. సో, ఇక్కడ చాలానే ఐటెమ్స్ ఉండే లైక్ రెస్టారెంట్స్ ఉండే, తినడానికి ఉండే లైక్ బఠానీలు, హల్వా, మరమరాలు అండ్ ఇక్కడ పనసపండు అవన్నీ చాలా ఉండే. సో, ఇవి రెస్టారెంట్స్ అండ్
పిల్లలకు ఆడుకునే సామాన్లు, టాటూ షాప్స్ అవన్నీ ఉండేవి. ఇది బజ్జీ అక్కడ బీచ్ దగ్గర. అండ్ ఇది పానీపూరి అంట. నాకసలు అర్థమే కాలేదు. దాని నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ ఈ స్టాచ్యూస్ కనపడ్డాయి. అసలు ఎంత బాగుందో. ఇది మదర్ మేరీ స్టాచ్యూ అండ్ ఇది జీసస్ స్టాచ్యూ అనమాట. చాలా బాగుంది. అండ్ దెన్ మేము మార్కెట్కి అయితే వచ్చేసినాము. మార్కెట్లో వండుకోవడానికి అక్కడ కట్టెలు, మళ్ళీ మ్యాంగోస్ అవన్నీ అమ్ముతున్నారు. దెన్ ఇక్కడ చికెన్ షాప్స్, కూరగాయల షాప్స్ ఇట్లా అన్నీ ఉంటుందన్నమాట. సో మనకు నచ్చింది మనం కొనుక్కోవచ్చు. అంటే అన్నీ కాస్ట్లీయే ఉంటాయి. బికాజ్ మనం హైదరాబాద్ నుండి ఇక్కడ వస్తే ఆబ్వియస్లీ అన్నీ కాస్ట్లీ ఉంటాయి. బట్ ఫిషెస్ ఇక్కడ అసలు మనము అక్కడ చూసుండం హైదరాబాద్లో అన్ని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి. ఇగో ఇక్కడ ఎండు చేపలు, రొయ్యలు అవన్నీ ఉన్నాయి. అండ్ ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో ఫిష్. అసలు చిన్న చిన్న ఫిషెస్, పెద్ద పెద్ద ఫిషెస్, అన్ని రకాల ఫిషెస్ ఉంటాయి. అండ్ ప్రాన్స్ కూడా ఉంటాయి అన్నమాట. అండ్ అన్ని డిఫరెంట్గా రేట్స్ ఉంటాయి. చాలా కాస్ట్లీ చెప్తారు అసలు. అండ్ మనం ఒక ఫిష్ సెలెక్ట్ చేసుకుంటే క్లీనింగ్ అవన్నీ వాళ్ళే చేసిస్తారు, క్లీనింగ్, కటింగ్ అండ్ ఎవ్రీథింగ్. బట్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత మా పిన్ని టాటూ ఆమెకు ఉండే ఆల్రెడీ, బట్ లైట్గా అయిపోయిందని చెప్పి దాన్ని కొంచెం డార్క్గా చేపించుకుంది ఈవినింగ్. అండ్ వెళ్తున్న దారిలో నేను ఇక్కడ బనానాస్ చూసిన అనమాట. సో ఈ బనానా నేను ఫస్ట్ టైం చూసిన, కొంచెం రెడ్డిష్ కలర్లో ఉండే. సో నాకు ఫస్ట్ టైం ఏదో డిఫరెంట్గా అనిపించింది. అంటే ఎల్లో బనానాస్ తెలుసు, గ్రీన్ తెలుసు, రెడ్ కొంచెం డిఫరెంట్ కదా. దాని తర్వాత ఇది కూడా చాలా మంచి స్పాట్. ఇక్కడ ఏంటంటే మోకాల మీద ఆ చర్చ్కి నడుచుకుంటూ వెళ్తారనమాట. ఇక్కడ చూడండి అసలు మోకాళ్ళు మీద నడుస్తే ఆ ఉష్కలో తోలు లేచిపోయి ఫుల్ బ్లడ్ వస్తుంది. బట్ మనం కోరుకుంది అయినప్పుడు వెళ్తాం అన్నమాట అక్కడ. అండ్ అక్కడ చర్చ్లో మేము వెళ్ళే మోకాళ్ళ మీద నడిచి వెళ్ళే వరకు చర్చ్ క్లోజ్ అయిపోయింది. సో అది సైడ్ నుంచి వ్యూ తీసినాం అనమాట. సో నెక్స్ట్ డే మళ్ళీ మేము రిటర్న్ అయిపోతున్నాము. సో అక్కడ మేము ఒక ట్రావెల్స్ బుక్ చేసుకున్నాము. సో ఆ ట్రావెల్స్లో మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము. ఇది మా ట్రావెల్స్ బస్ అనమాట. సో మళ్ళీ పైనే స్లీపర్స్ తీసుకొని మేము పిల్లలందరం అక్కడ కూర్చొని చాలా ఎంజాయ్ చేసినాము. అండ్ బస్ ఎక్కగానే తెలుసు కదా ఏదో ఒకటి కడుపులో వేయాలి. అండ్ చిప్స్ ప్యాకెట్ అవన్నీ తెచ్చిర్రు. అవన్నీ తినేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ స్లీప్ వేసినాము. స్లీప్ వేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్. ఏమొచ్చింది? మయాదరి మైసమ్మ మైసమ్మ నన్ను మైసారం పోదామే మైసమ్మ, ఓ మైసమ్మ 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 నగాబరు పెట్టి ఇప్పుడు దాగే మైసమ్మ నన్ను పరేషాన్ చెయ్యకే మైసమ్మ. మళ్ళీ మనీ వచ్చిందా? మాటే వినదుగ 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 వేగం దిగదుగ దిగదుగ వేగం, మాటే వినదుగ వినదుగ వేగం వేగం వేగం, పెరిగే వేగమే తగిలేమే అసలే ఆగదు ఈ పరుగే, ఒకటే గమ్యమే దారులువే పయనమై పనిలే, అలలే కుదుపు మొదలే మరుపు పొదుపు నీవే, ఆర్దమే చూపెను బతికులలో తీరే, కలె తుడిచే కారే కన్నీరే. అంటే ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ
నీది నీది అయిపోయింది. దా 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 మీద దనా అయ్యో దందన దన దందన దన దందన దన దన రే దన దన దందన దన 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 రే పువ్వులు పోలే అలా పాటలు పాడుకొని బయట చూస్తే మిడ్ నైట్ టైంలో కూడా మనుషులు అసలు బయట కనిపిస్తున్నారు ఇంకా. అండ్ మళ్ళీ కొంచెం సేపు అలా బయట చూసి మళ్ళీ పాటలు పాడుకోవడం స్టార్ట్ చేసినాం. ఏం పాడినా రావచ్చు. రప్పరి గాజులు రప్పరి గాజులు రప్పరి గాజులు తెచ్చాని అమ్మని అప్పని అమ్మని అప్పని నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి చస్తానే నీ వెంటే పాడి పాడి వస్తానే. నాగులమ్మో నాగులమ్మో నాగులమా నాగులమ్మో నాగులమ్మో నాగులమా ఇంటి ముందర బాయి అబ్బాయి మీద ఇంటి ముందర బాయి అబ్బాయి మీద ఇటు పోతే ఇటు పోతే ఇటు పోతే తిరిగి రావమ్ము నల్లా నాగులమ్మ నాగులమ్మ. అలా పాటలు పాడుకుంటూ బయట చూస్తే ఇదేదో నాకు ట్యాంక్ బండ్ లాగా అనిపించింది. సో దాన్నే చూసుకుంటూ పండుకున్నా అనమాట. సో నెక్స్ట్ డే దిగిన తర్వాత ఈవినింగ్ మాకు చెన్నై టు హైదరాబాద్ ట్రైన్ ఉండే. సో మేము ఇప్పుడు చెన్నై రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఇదే మేము హైదరాబాద్కి వస్తున్న ట్రైన్ అనమాట. సో ట్రైన్ ఆగగానే మేము ఎక్కేసి ఇక అన్ని సామాన్లు వచ్చినాయా లేదా అని చూసుకొని దాన్ని మొత్తం సర్దేసినాము ఏడికాడికి. దాని తర్వాత ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో మేము కూడా హైదరాబాద్కి ఆన్ ద వే అనమాట. సో అందరు ఇక కబుర్లు మాట్లాడుకుంటారు, అంటే ఎట్లా ఉండే, ఏం జరిగింది, ఎంజాయ్ చేసినామా లేదా అని చెప్పి. మేమైతే బయట విండో నుండి బయట చూసుకుంటూ కూర్చున్నాము. ఆ గ్రీనరీ చూడండి చాలా బాగుంది అసలు. చాలా ఇట్లా గాలి వస్తుంది, చాలా బాగుండే. విండో సీట్ అంటే ఎవరికి నచ్చదు, మా అందరికి నచ్చుతుంది. సో విండో సీట్ పట్టుకొని కూర్చున్నాం. ఇక దాని తర్వాత పిల్లలందరూ టైర్డ్ అయిపోయారు కూర్చోరు. దాని నెక్స్ట్ డే మార్నింగ్ 4:15కి మేము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగిపోయినాం. అక్కడ నుండి డైరెక్ట్ మేము బ్లూ సీకి వెళ్ళి ఒక ఛాయ్ తాగి ఇంటికైతే వెళ్ళిపోయినాం. बिग थैंक यू फॉर बीइंग हियर। बहुत बहुत धन्यवाद।